ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. హిందూపురం పట్టణంలోని ఎంజీఎం పాఠశాల మైదానంలో జరిగిన క్రికెట్ పోటీలు అఖిల భారత షాహిద్ టిప్పు సుల్తాన్ యునైటెడ్ ఫ్రంట్ జాతీయ అధ్యక్షులు ఉమర్ ఫారూక్ ఖాన్ సారథ్యంలో అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఇందాద్ గారి ఆధ్వర్యంలో లైఫ్ వార్డల్ ఉదయ్ కుమార్ గారి అధ్యక్షతన ముఖ్య అతిథిగా మండల విద్యాధికారి గంగప్ప గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పెద్దలు ప్రసంగిస్తూ ప్రస్తుతం యువత చెడు వ్యసనాలు, ఇంటర్నెట్ గేములు, పబ్జీ గేములు ఆడుతూ తల్లిదండ్రులకు శోకంలో ముంచుతున్నారని, ఉమర్ ఫారూక్ ఖాన్ ఈ వాతావరణంలో విద్యార్థులకు వేసవి సెలవుల్లో క్రీడా చైతన్యం కోసం కార్యక్రమాలు నిర్వహించడం చాలా గొప్ప విషయమని అభినందనలు తెలుపుతూ అబాబ్పేట రన్నర్స్ టీం, రాహిబ్ విన్నర్స్ టీం ఫైసల్ ఖాన్కు మెమోంట్లను 18 మంది యువతులకు సర్టిఫికేట్లు, ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో చైతన్య గంగిరెడ్డి, ఉబేదుల్లా, హుసేన్, పైల్వాన్, ఫయాజ్, దాదు, అబ్దుల్ రహమాన్ తదితరులు పాల్గొన్నారు. గెలుపుని స్వీకరించాలి, ఓటమిని స్వీకరించాలి అనే ఆలోచన రావాలా. మరియు నేను మళ్ళీ ఇంకొక టీం సిద్ధమైనప్పుడు నేను గెలిచాలి అనే ఒక పట్టుదల రావాలి, పిల్లల్లో మంచి సుగుణాలు రావాలి అనే ఆలోచనతో ఈ కార్యక్రమము చేస్తున్నాము. ఈ కార్యక్రమానికి గౌరవనీయ ఎంఈఓ గారు, మరి మన న్యాయవాది మరియు అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఇందాద్ సార్ గారు, మరియు ఉబేదుల్లా సార్ గారు, మరియు లైఫ్ అండ్ ఉదయ్ కుమార్ గారు, మరియు ఖురైష్ టీం మన పైల్వాన్ ఫయాజ్ గారు, వాళ్ళందరూ మీకు చైతన్యం చేయటానికి, మీకు సహకారం అందించడానికి, మిమ్మల్ని అభినందించడానికి ఈ మొత్తం టీం వచ్చింది. ఇంతమంది పెద్దలు వచ్చినారంటే మామూలు విషయం కాదు. సార్ సర్టిఫికెట్ల మీద సంతకాలు పెట్టి సీలేసి ఇస్తుంటే నాకు ఆనందమైంది. కాబట్టి మీరందరూ ఇక ముందు కూడా మిమ్మల్ని మేమందరము సహకరించడానికి సిద్ధంగా ఉన్నాము. ప్రతి ఒక్కరూ మీరు మంచి ఆటగాళ్ళుగా, మీ తల్లిదండ్రుల్ని సంతోషపెట్టేవాళ్ళుగా మీరందరూ రావాలి, ముందుకు రావాలి. గౌరవనీయులు ఎంఈఓ గారు